హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అథర్వ్ది అన్నప్రాసన. సో మేము ఇంట్లోనే చిన్న సెరమనీ చేస్తున్నాము. సో దాని గురించి డెకరేషన్ కూడా చేసాము మార్నింగే. ఇంకా మమ్మీ ఆల్రెడీ పరవన్నం వండుతుంది. సో వాడి కోసం అన్నీ సెట్ చేయాలి. ఇంకా సగమే చేసాము, ఇందాకే స్నానాలు అయ్యాయి. యాజ్ యూజువల్ తొందరగా లేద్దాం అనుకున్నాం, కానీ లేవడం అవ్వలేదు. బట్ స్టిల్ ఎంత తొందర లేసినా కూడా వాడితో అవ్వదు పని. ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఒక దాని వెనకాల ఒకటి. సో ఈరోజు వ్లాగ్ అంతా దాని గురించి, అబౌట్ ది అన్నప్రాసన డెకరేషన్ చూపిస్తాను. మేము ఏమేమి యూజ్ చేస్తాం, ఎలా చేసాము అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి ఫుడ్లో ఏమేమి పెడుతున్నాం, ఏం వెరైటీస్ ఈరోజు పెడుతున్నాము. నార్మల్గా వాడికి ముట్టించేది అయితే అన్నమే ముట్టిస్తాం, బట్ నార్మల్గా అక్కడ డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నాం కదా, సో అది పెట్టుతాము. ఇంకా అండ్ ఆబ్వియస్లీ అవన్నీ ఆ భగవద్గీత, కత్తి, డబ్బులు, నగలు ఇవి పెడతాం కదా, అవి కూడా పెట్టి అది కూడా చేస్తాము. వాడు ఇంకా కంప్లీట్గా పాకట్లేదు, చాలా కొద్దిగా ట్రై చేస్తున్నాడు. సో ఐ డోంట్ థింక్ వాడు పాకి ముట్టుకుంటాడని. సో అందుకని అవి దగ్గరగానే పెడతాను అన్నీ. సో దట్ వాడు ఇట్లా చేయి చాపగానే ఏదో ఒకటి పట్టుకోవడానికి అవుతుంది అని చెప్పి సంథింగ్ అలా ప్లాన్ చేస్తున్నాం. చూడాలి వాడు ఏం పట్టుకుంటాడో, అది ఎక్సైటింగ్. సో ఐ కాంట్ బిలీవ్ అసలు వాడు అప్పుడే 5 months కంప్లీట్ అయిపోయింది, 6 monthsలోకి ఎంటర్ అయిపోయాడు. అండ్ ఇంకొక 1 month కంప్లీట్ అయితే సాలిడ్ స్టార్ట్ చేసేస్తాడు అని. యాక్చువల్లీ నార్మల్గా డాక్టర్ అయితే 6 months బ్రెస్ట్ మిల్క్ బేబీస్కి 6 months కంప్లీట్ అయ్యాకే సాలిడ్ స్టార్ట్ చేయమని రికమెండ్ చేస్తున్నారు మా డాక్టర్. చేయొద్దు అంటున్నారు అప్పటి వరకు. సో ఇది ఏంటంటే జస్ట్ మన ట్రెడిషనల్గా కాబట్టి ఏదో అలా మమ అనిపించినట్టు ఈరోజు కొంచెం అన్నం పెడతాం అంతే. వాడు ఆల్రెడీ స్టార్టింగ్ టు షో సైన్స్ ఆఫ్ స్టార్టింగ్ సాలిడ్స్. వాడు ఇప్పుడు మేము తింటుంటే చూస్తూ ఉంటాడు, ప్లేట్స్ ముందుకు వస్తూ ఉంటాడు. వాడికి ఇలా మేము దగ్గరికి ఇలా చూపిస్తే నోరు చాపుతున్నాడు. అండ్ హీస్ ఏబుల్ టు సిట్, కంప్లీట్గా కాకపోయినా కొంచెం సపోర్ట్, వెనకాల సపోర్ట్ ఇస్తే కూర్చుంటున్నాడు. సో హీస్ ఆల్మోస్ట్ రెడీ. సో అయినా కూడా 6 months కంప్లీట్ అయ్యాకే చేస్తాం సాలిడ్స్. సో ఇందులో అన్నీ మేము కొన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము, కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే రీయూజ్ చేసాము. ఇదైతే స్టాండ్. నార్మల్గా మనం వేరే వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి వాటికి కూడా మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అందుకే ఒకసారి కొనేసాను అమెజాన్లో. ఇది అరౌండ్ 800 ఉండింది. మొత్తం ఇట్లా యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట అది. సో ఇది ఒకటి. ఈ బంతిపూలు అయితే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉండేవి, సో అవే యూజ్ చేసాము. ఇది అన్నప్రాసన సెరమనీ అనేది కిట్ వచ్చింది. ఇది డెకార్ కిట్, నార్మల్గా ప్రాప్స్తో వచ్చింది. ఐ లవ్ మామ్ అండ్ డాడ్ కూడా ప్రాపే. సో దాంతోపాటు ఈ ప్రాప్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా వెనకాల వేసిన ఈ వైట్ శారీ అయితే, ఈ శారీ అయితే నాదే అనమాట. సో ఇంకా ఆ శారీ బ్యాక్ డ్రాప్ లాగా వేసుకున్నాం. ఇది కింద కార్పెట్ కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నదే. ఇంకా మిగతావి ఏమేమి ఫుడ్ దేంట్లో పెడతాం అవి కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్నదే. సో నథింగ్ న్యూ. సో ఇలా సింపుల్గా చేసేసాం. ఈ ఫ్లవర్ వాల్స్ కూడా ఇంట్లోదే. సో ఇది జస్ట్ ఇక్కడ పెడితే జస్ట్ చూడడానికి బాగుంటుందని ఇలా. గుడ్. అప్పుడే గుంజేస్తావా? సో ఇట్లా 5 రకాలు రెడీ చేసాం. ఒక దాంట్లో కేక్స్, చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, ఇంకో దాంట్లో డ్రై ఫ్రూట్స్, ఇంకో దాంట్లో పప్పులు, ఫ్రూట్స్, స్వీట్స్. దీంట్లో పరవాన్నం పెడతాం, బౌల్, వెండి గిన్నె. సో ఐ వాంటెడ్ టు గివ్ అ మిల్క్ బాత్ అనమాట అథర్వ్కి. సో అందుకని ఒక 1 లీటర్ పాలు తీసుకొచ్చి అది వాడి పాల టబ్లో వాటర్లోనే 1 లీటర్ పాలు వేసాము. ప్లస్ దాంట్లో ఇలా రోజ్ పెటల్స్ వేసేసి వాడికి మిల్క్ బాత్ లాగా రెడీ చేసాము. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా.
అన్నప్రాసన్కి అన్నీ అరేంజ్ చేసాము విత్ డెకరేషన్. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయడమే మిగిలింది. ఏం పోజులు ఇస్తాడు వీడు. ఈ తక్కువడు కాదు, తక్కువడు కాదు వీడు. బంగారు టీ రాసి కడుక్కొస్తా. ఫస్ట్ రాజేష్ పెట్టిన వాడు నాకు ఫస్ట్ అది అందులో ఫస్ట్ ఒకసారి రండి మీరు వచ్చి ఒకసారి అక్షంత లేకుండా కొంచెం వీడి కాదు కాదు వాడికి పిల్లలతో పెట్టాలి. అక్షంత లేకుండా డాడీకి రాజేష్కి నాన్న అవేం పలుకులు రాకుండా రాజేష్కి నువ్వు పెట్టినాను నోట్లో పెట్టి మామని చూడు మామని చూడు మామని చూడు పెట్టి పెట్టి తింటాడు. దండలు తినేచిందే దండలు తినేచిందే. అమ్మా 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 బాగుందా నిషనా? లోపల కలిసి లోపల కలిసి చిన్న 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 వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మమ్మీ గుడ్ గుడ్ బాయ్. నాన్న నువ్వు వెళ్తాను లోపల కలిసి పండానే పండావట కమ్మ అయ్యో చిటి తండ్రి డాడీ రండి. అబ్బో కమ్మలేనా నా కమ్మ 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 చేత్త అమృతం హే. చాలు చాలు శ్రీ వరందామా వరమేశ్వర అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి రింగుతో పెట్టట్లే పెడుతూనే మిగిలిన చేతి పెట్టి ఇప్పుడు మామ పెడతారే ఇప్పుడు మామ పెడతారు ఇప్పుడు మామ పెడతారే అమ్మా నచ్చింది నచ్చింది నచ్చింది. యు లైక్ ఫుడ్ వెరీ గుడ్. దారా ఆదిత్య కుమార్ ఏ కన్నయ్య 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 అచ్చు అచ్చు అబ్బా పింక్ ఎవరు పెడతారా నాకు చూసినా రాకీ ఇటు 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 మామ చూడే ఇటు మామ చూడే చేత పెడతా ఇటు పలుకు రాకుండా అబ్బో చేత పెడతారంటేనే మామ చేత పెడతా మామ చేయి లాక్కుంటున్నాడే తినిపించేటువంటి మీ మామ దగ్గర అంతే అబ్బో కమ్మ ఇటు చూడరా ఆదిత్య చూడు ఒకసారి. చిట్టి పండు ఇది చిట్టి పండు. హోమో ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ అన్నప్రాసన. సో అన్నీ వాడికి దగ్గరగానే అనుకున్నట్టు అలా దగ్గరగా పెట్టాము. సో ఏదో ఒకటి పిక్ చేసుకుంటాడని నేను డబ్బులు పట్టుకుంటాడు అనుకున్నాను. కానీ వాడు టక్కుమని సైడ్కి తిరిగి భగవద్గీత పట్టుకున్నాడు. అండ్ ఇంకా అది పట్టుకున్నాక కత్తి పట్టుకున్నాడు. ఇంకా అన్నప్రాసన అయిపోయిన తర్వాత వంట కార్యక్రమాలు స్టార్ట్ చేసాము. సో ఆ రోజు ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ మటన్ కూడా చేసింది మమ్మీ. సో దానికే మ్యారినేషన్ చేస్తున్నారు మా ఇంట్లో షెఫ్స్, మమ్మీ ఇంకా రాజేష్ కలిసి. ఇంకా అతని దగ్గర పెట్టిన ఫ్రూట్స్, స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి పంచాము. ఇంకా అంతే ఈరోజు వ్లాగ్. సో దిస్ ఇస్ హౌ వి సెలబ్రేటెడ్. ఇంకా ఈ అన్నప్రాసనలోంచి కొన్ని క్యూట్ మెమరీస్ నేను ఇక్కడ ఫొటోస్గా పెడుతున్నాను. చూసి మీకు ఈ అన్నప్రాసన వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.